2004లో బూర్గంపాడు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజున ఇందిరా మిల్లు పథకం ఎంత ఉండేది? 30,000 ఉండేది, 32,000 ఉండేది. ఆ బిడ్జీలోను డాక్టర్లను కలిపితే 78,000 అయితే ఇల్లు అయ్యేది. ఏది 2004లో నేను చెప్పే మాట. ఆ రోజున కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆనాడు ఇందిరా మిల్లు వచ్చినాయి. మళ్ళీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చే వరకు కూడా ఒక ఇల్లు కూడా కట్టియాలి. ఈ పంచాయతీలో గత పాలకులు ఏ కళ్ళబల్లి మాటలు చెప్పినారు, ఏదో ఇల్లు కట్టిస్తామని ఒక ఇల్లు కూడా కట్టియాల. కట్టించారో గతంలో ఎవరు కట్టియాల. మళ్ళీ ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇవాళ మీరు అందరూ కూడా ఎన్నికల ముందు ఈడ కూర్చున్నటువంటి ఈ భూపాలపట్నం అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళందరూ కూడా మనకు న్యాయం జరగాలంటే, మన గ్రామం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఆ రోజు మేమందరం కూడా ప్రతి ఊరు, ప్రతి కుటుంబం, ప్రతి మనిషిని కలిసి చెప్పాం. వచ్చేది మన ప్రభుత్వము, మీరు సపోర్ట్ చేయాలని చెప్తే మీరందరూ కూడా సపోర్ట్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. ఎందుకు గెలిపించారు? ఇందిరా మిల్లు వస్తుందని గెలిపించినారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వస్తుందని గెలిపించినారు. 200 యూనిట్లకే ఫ్రీ కరెంట్ వస్తుందని గెలిపించినారు. 500 గ్యాస్ బండ వస్తుందని గెలిపించినారు. 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేదోళ్ళకి వైద్యం చేసుకోవడానికి వస్తుందని గెలిపించినారు. 2 లక్షల రుణమాఫీ అవుద్దని గెలిపించినారు. అదేవిధంగా ఇవాళ కింటా అమ్మితే చెప్పాము ఎన్నికల ముందు, కింటా అమ్మితే 500 బోనస్ రూపాయలు వస్తుందని గెలిపించినారు. రైతు భరోసా వస్తుందని గెలిపించినారు. అదేవిధంగా మరి ఇవాళ చూసినప్పుడు ఇవాళ సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు మరి ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలు వస్తాయని గెలిపించినారు. ప్రాజెక్టులు పూర్తి అవుతాయని గెలిపించినారు. ఈ రోజున నేను తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి వచ్చి నిన్న మీటింగ్ జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మన డిప్యూటీ సీఎం, మన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరితో నిన్న తెల్లవారుజామున వచ్చిన. పొద్దున్నే లేచి మళ్ళీ బూర్గంపాడు పోయిన సీతారామని ఇవాళ బూర్గంపాడు మండలంలో రైతాంగానికి ఇచ్చిన. మామూలు విషయం కాదు. బూర్గంపాడు మండలంలో సీతారామ కాలువ నీళ్లు మన ఇవాళ దోమలవాగు చెరువులకు నీళ్లు వదిలేను. ఉదయం కొబ్బరి రైతుల పక్షంలో 100,000 మంది రైతులు పాల్గొన్నారు. మామూలు పంటలు వేసినారు, నీళ్లు లేవు, ఎండిపోయే పరిస్థితి. నేను వెంటనే మంత్రులతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఇవాళ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఇవాళ సీతారామ గారు కూడా మన అశ్వాపురం అదేవిధంగా మన బూర్గంపాడు మండలాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ వస్తాయని చెప్పి మీరు గెలిపించారు. ఇవన్నీ అమలు అవుతా ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలు చెల్లెలు, మీరు ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా మరి పథకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కారు ఆర్టీసీ బస్సు? ఎక్కిన వాళ్ళు చేయలేపండి, ఎక్కిన వాళ్ళు చేయలేపండి. వాటి అందరు ఎక్కారు. మరి గతంలో ఈ పథకం లేదు. నెల నెల కరెంటు బిల్లు ఉండేది. ఇవాళ కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు. 200 యూనిట్లు కాల్చుకున్నా మనం కరెంటు బిల్లు లేదు. ఇవాళ ఫ్రీ కరెంట్, 0 బిల్లు. ఇవాళ మామూలు విషయం కాదు. పీడీ గారు చెప్పినట్టుగా ఇది మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇందిరమ్మ పథకము కూలీ చేసుకునే వాళ్లకు, వ్యవసాయ భూమి లేని వాళ్లకు, భర్తలు చనిపోయినటువంటి కుటుంబాలకు, వికలాంగుల కుటుంబాలకు, గడ్డిళ్ళు, రేకులిళ్ళు, బరకాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని చెప్పేసి ఈ పథకం వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు అంటే మీకు 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు. మన ముఖ్యమంత్రి గారు అడిగితే పెంచారు. ఇవి సరిపోవంటే ఇన్ని డబ్బులు గతంలో ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఇవ్వలేదు. అది ఇవాళ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే మనం ఇవాళ భూమి పూజ చేసుకున్నామో ఈ అన్ని వర్గాల ప్రజలకు అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుద్ది. దశల వారీగా ఇల్లు వస్తాయి. ఇవి పాత కోట. ఇవి మళ్ళీ 12వ ఇల్లు నుంచి మళ్ళీ బడ్జెట్ సమావేశం మళ్ళీ రేపు హైదరాబాద్ పోవాలి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే మళ్ళీ 3,500 ఇల్లు మళ్ళీ వస్తున్నాయి మనకు. నిన్ననే చెప్పినారు, అడిగినాం ఇల్లు. ఈ 3,500 ఫస్ట్ సంవత్సరాన్ని, మళ్ళీ 2వ సంవత్సరానికి కూడా రేపు మార్చి బడ్జెట్ కాగానే ఏప్రిల్లో మళ్ళీ వస్తున్నాయి మన ఇల్లు. అట్లా దశల వారీగా ఇల్లు అందరికీ అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు భూపాలపట్నంలో నేను కట్టిస్తాను. భూపాలపట్నంలో నేనున్నప్పుడే సందు రోడ్లు, అది గ్రావెల్ కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంటు పోలు కానీ ఇవన్నీ మన టైంలో నేర్పించినాం. పంచాయతీ ఆఫీస్ కూడా మనం ప్రారంభం చేసుకున్నాం. ఈ కొత్త పంచాయతీగా కూడా నేనే ఏర్పాటు చేశాను. నా లెటర్లు పెట్టి నేనే మంజూరు చేయించిన భూపాలపట్నం పంచాయతీని. ఇక్కడ డెవలప్మెంట్ ఏది కావాలో మనం చేస్తా ఉన్నాం. ఇంకేమైనా మిగిలిపోయిన సందు రోడ్డు కానీ, గొంతు రోడ్డు ఏదైనా మిగిలిపోతే చెప్పండి, నా నిధుల్లో రోడ్డు కూడా వేపిస్తానని మీ అందరికి మాట ఇస్తూ ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అనేటివి ఇక్కడ మంజూరైనాయి.
ఈరోజున మరి 4 పథకాలు ప్రారంభించే సందర్భం నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఆ రోజున కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. ఇందిరమ్మ ఇల్లు నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డులు మొన్నటిదాకా ఎన్నికల కోడ్ ఉంది, ఎమ్మెల్సీ కోడ్. అందువల్ల మన దగ్గర రేషన్ కార్డు ఇవ్వాల. రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మన గవర్నమెంట్ ఇస్తా ఉంది. ఏరే జిల్లాలు ఇస్తున్నారు. మన దగ్గర మొన్నటిదాకా ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ఆగిపోయినాయి, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అందరు కూడా రేషన్ కార్డు తీసుకోండి కొత్తది. రాని వాళ్ళు నాకు చెప్పండి. ఇవాళ మళ్ళీ చెబుతా ఉన్నా, ఇవాళ ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అర్హత ఉండి పేదవాళ్లకు మీ పేరు రాకపోతే నాకు దరఖాస్తు పెట్టండి. వెంటనే ఎంక్వైరీ చేసి మీ పేరు కూడా లిస్టులో ఎక్కించి మీకు కూడా ఇందిరమ్మ ఇల్లు నా కోటాలో మంజూరు చేస్తాను. ఇక్కడ మొత్తం ఎన్ని అర్హత కలిగిన లిస్ట్ వచ్చింది? 66 ఇల్లు, 66 మందికి ఒకేసారి పైలట్ ప్రాజెక్ట్ లో మీ పంచాయతీని సెలెక్ట్ చేసింది. నేను భూపాలపట్నం పంచాయతీని సెలెక్ట్ చేసిన 66 మందికి ఇందిరమ్మ ఇల్లు అర్హత కలిగిన వాళ్ళకి మనం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఒకేసారి మామూలు విషయం కాదు ఇది. మరి ఇవాళ భూపాలపట్నాన్ని సెలెక్ట్ చేసినాం, ఒకేసారి వస్తున్నాయి. మీకు మిగతా పంచాయతీలు కూడా వస్తాయి. మిగతా పంచాయతీలో కూడా దశల వారీగా అన్ని పంచాయతీల్లో గవర్నమెంట్ ప్రక్రియ నిర్ణయం తీసుకుంటుంది. నేను మాట్లాడిన మీటింగ్ లో దశల సంవత్సరానికి కొన్ని వస్తూ ఉంటాయి, ఇస్తూ ఉంటది. కానీ గత పాలకులు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఏ ఒక్క ఇల్లు కూడా ఇక్కడ కట్టియాలి ఈ పంచాయతీలో? కట్టించారు ఎవరికన్నా? మొన్నటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పట్లా, వీళ్ళు అక్కలు చెప్పట్లా, కట్టియాల. మళ్ళీ ఇవాళ మీరు ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, రేషన్ కార్డులు ఇస్తా ఉంది. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఇవన్నీ వస్తాయని మీరు గెలిపించినా చేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు, మన కేబినెట్ మంత్రులు అందరూ కూడా చేస్తా ఉన్నారు. మీకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నాకు తెలియజేయండి, నేను చేసి పెడతాను. ఇందిరమ్మ ఇల్లు కూడా మంచిగా కట్టుకోండి, మీకు నచ్చిన మేస్త్రిని పెట్టుకోండి. గోడలు కూడా కట్టేటప్పుడు మీరు మంచి క్యూరింగ్ చేసుకోండి. ఎండాకాలం రోజుకి ఎండలు పెరుగుతా ఉన్నాయి. ఎంత నీళ్లు కొట్టుకుంటే అంత గట్టిగా ఉంటాయి. మీ బాధలు పోతాయి. ఇక వర్షాకాలానికి తడుసుడు, ఎండాకాలానికి ఎండుడు, చలికాలంలో వణుకుడు, ఈ బాధలు పోతాయి మీకు. సరైన ఇల్లు లేక గడ్డిల్లు పూరిల్లు ఉండడం వల్ల సరి మీద సగం ఉంటే గడ్డి సగం లేక ఇట్లా ఇబ్బందులు పడ్డ బాధలన్నీ పోతాయి. పేదవాళ్ళు, రెక్కల మీద బతికే వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, అటువంటి వాళ్ళకి 100% మన ప్రభుత్వం ఇల్లు ఇస్తా ఉంది. మన ప్రభుత్వాన్ని మీరు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో దీవించారు, రాబోయే రోజుల్లో మీరు దీవించాలి. ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి. ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుద్ది. మీకున్న సమస్యలు, మీకున్నటువంటి ప్రాంత డెవలప్మెంట్ విషయంలో గానీ మన ప్రభుత్వం చేసి పెట్టుద్ది. ప్రభుత్వాన్ని కాపాడుకుంటే ఆ రకంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈడ కూర్చున్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏ అవసరం వచ్చినా నాకు కలవండి. ఖచ్చితంగా అవన్నీ కూడా నేను చేసి పెట్టే బాధ్యత నాది అని మీ అందరికీ మళ్ళీ ఒకసారి మాట ఇస్తూ, ఈ రోజున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనకి ఇంతటి అవకాశం